కలెక్టర్ ఆమోదం తర్వాతే రెండో విడత పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. నిర్వాసితుల భూముల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే భూములకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సేకరిస్తామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి RRR ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం ఉత్తర భాగం పనులు వేగవంతం కానున్నాయి. ఈ ఉత్తర భాగం మొత్తం 158 కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఇది చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ మీదుగా సంగారెడ్డి, కంది వరకు విస్తరించింది. ఈ రోడ్డు నిర్మాణం కోసం 4 ప్యాకేజీల్లో సుమారు 5,557.2 కోట్ల వ్యయం చేయనున్నారు. అంతేకాకుండా NHAI ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కూడా పిలిపించింది. ఒకవైపు పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తుండడం, మరోవైపు టెండర్ల ప్రక్రియ మొదలు కావడంతో RRR పనులు త్వరలో ప్రారంభమై వేగంగా సాగే అవకాశం ఉందని గత నెలలో అధికారులు అవార్డులు జారీ ప్రారంభించి రైతులు వారి ఆధీనంలో ఉన్న భూములను వివరాలను సేకరించారు. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తయితే RRR తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వనుందని చెప్పేసి రియల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాని